నీటి గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియవు. అవేమిటో తెలిస్తే కొన్నిసార్లు ఒళ్ళు జలధరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనమందరం రోజు నీరు తాగుతాం. సాధారణంగా దాహమేసినప్పుడు, అన్నం తిన్నప్పుడు తాగుతుంటాం. కొందరు నియమంగా లెక్క పెట్టుకుని మరీ లీటర్ల కొద్దీ తాగుతుంటారు. ఎన్ని విశ్లేషణలు ఉన్నా మంచి ఆరోగ్యంతో తొణికిసలాడాలంటే రోజుకు ఎంత నీరు తాగాలి అనేది ఎక్కువ మందికి ప్రశ్నే. ఈ క్రమంలో సాధారణ వ్యక్తి రోజుకు 7 నుంచి 10 గ్లాసుల నీళ్లు, అంటే 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగడం ద్వారా దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండడం సాధ్యమవుతుందని అమెరికా పరిశోధకులు అధ్యయనపూర్వకంగా తేల్చారు. ఎండలో వేడి ప్రదేశాల్లో పనిచేసేవారు, ఎక్కువ శారీరక శ్రమ చేస్తున్నవారు ఈ మోతాదును కొంతమేర పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. మొత్తంగా తక్కువ కాకూడదు, ఎక్కువ కాకూడదని స్పష్టం చేస్తున్నారు. తగినంత నీటిని తాగడం ద్వారా దీర్ఘాయుష్ను సొంతం చేసుకోవచ్చనే కోణంలో ఆ దేశానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ 30 ఏళ్ల పాటు ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ పరిశోధనలో 11,255 మంది పాల్గొనగా 30 నుంచి 45 ఏళ్ల వయసులో ఉన్న వారి ఆరోగ్య వివరాలను నమోదు చేశారు. వారు 70 నుంచి 90 ఏళ్ల వయసుకు వచ్చాక మరోసారి పరిశీలించారు. ఈ వివరాలు ఈ బయోమెడిసిన్ వైద్య పత్రికలో తాజాగా ప్రచురితమయ్యాయి. ఆ నివేదిక వివరాలతో పాటు ఆరోగ్యకర జీవనానికి తాగునీటి వంటి పలు అంశాలను వివరించారు. శరీరంలో 60 నుంచి 65% వరకు నీరే ఉంటుంది. చిన్నపిల్లల్లో అయితే 80% ఉంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల శరీరంలో నీరు కొంత తక్కువగా ఉంటుంది. శరీరంలో జీవక్రియల్లో ఉత్పత్తి అయ్యే మలినాలను కిడ్నీల ద్వారా బయటకు పంపించడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నీరు ఎక్కువగా తాగినా అవేమీ ఒంట్లో నిల్వ ఉండవు, బయటకు వెళ్ళిపోతాయి. పైగా ఆ నీటిని వడబోయడానికి కిడ్నీలు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ సమస్య లేకుండా ఎప్పుడు దాహమేస్తే అప్పుడు మంచినీరు తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. కనీసం దాహమేసిన 15 నిమిషాల్లోపు తాగడం మంచిది. అయితే రోజువారీ నీటిని ఒకేసారి తాగడం మంచిది కాదు. ఒకేసారి తాగితే శరీరం ఎక్కువ నీరుందని భావించి బయటకు పంపించేస్తుంది. మరీ కొంచెం తాగితే ఆ నీళ్లను దాచిపెడుతుంది. రెండూ మంచిది కాదు. వయసు పెరుగుతున్న కొద్దీ కూడా నీటిని ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు 65 నుంచి 70 ఏళ్లు దాటిన వారు అధికంగా నీరు తాగితే వారి కిడ్నీలపై త్వరగా దుష్ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఇలా వీళ్ళు నీరు తాగితే వారి కిడ్నీలు ఒక రకంగా మటాష్ కావచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి నీళ్ల విషయంలో జాగ్రత్త అవసరం.